యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలని అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 145 భక్తుడైన దావీదు రచించిన స్తుతి కీర్తన 145వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. 145వ కీర్తన 14వ వచనం. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖములో నుండి కొద్ది నిమిషాలు నీ దాసుడు నన్ను మరుగుపరిచి నీ ప్రజలకు ఏది అవసరమో మీరు ఏగిన దేవుడు నాయన కృప చూపించండి. కృంగిన మా బ్రతుకులను లేవనెత్తే దేవుడు నీవని, ఈ మాటలో ఉన్న సత్యమును, ఈ మాటలో ఉన్నటువంటి సారాంశాన్ని మేము గ్రహించగలిగిన కృపను మాకు అనుగ్రహించమని, వినగల చెవిని అంగీకరించగల మనస్సును మా అందరికీ మీరు అనుగ్రహించి ఆత్మలు అభివృద్ధిపరచమని కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొక పర్యాయం దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. చదవబడిన దేవుని వాక్యంలో భక్తుడైనటువంటి దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా, దేవునికి ప్రియమైన వాడుగా పిలువబడి దేవుని యొక్క ప్రజలైనటువంటి స్వాస్థ్యమైన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా, ఇశ్రాయేలు ప్రజలకు కాపరిగా, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుని చేత నియమించబడి ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో కృంగిపోయినటువంటి పరిస్థితులు దావీదు జీవితాన్ని మనం ధ్యానం చేస్తే ఒక 2 సంవత్సరాలు ప్రతిరోజు ధ్యానం చేసిన దావీదు జీవితంలో అన్ని లక్షణాలు కనపడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నో కృంగిపోయినటువంటి పరిస్థితులు. తల్లిదండ్రులు ఉన్నారు కానీ తల్లిదండ్రుల దగ్గర లేడు, కృంగిపోయాడు. అన్నదమ్ములు ఉన్నారు, చెప్పుకోవడానికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాది అని చెప్పుకోవడానికి ఒక గొప్ప ఆధిక్యత, యోగ్యత కలిగిన వాడే. కానీ ఎవరు ఆదరించిన వారు లేరు, పరామర్శించిన వారు లేరు. కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో దావీదు జీవితం కొనసాగి వెళ్ళిపోయింది. 145వ కీర్తనలో ఆయన నేను కృంగిపోయిన సమయంలో, బలహీనమైపోయినటువంటి సమయంలో, దిగజారిపోయినటువంటి సమయంలో, నాకెవరు ఉన్నా లేకున్నా అన్ని పరిస్థితుల్లో నన్ను ఒక ఆయన లేవనెత్తాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పడిపోయిన వారందరినీ ఆయన ఉద్ధరించేవాడు. ఆయన ఎవరు అంటే కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం మన అంశం ఏంటి అంటే
కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరినంట? కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తే దేవుడు. నా వ్యక్తిగత జీవితంలో కానీ, మీ వ్యక్తిగత జీవితంలో కానీ కొన్ని పర్యాయాలు మన విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉండగా స్నేహితుల వలనో, బంధువుల వలనో, భార్య వలనో, భర్త వలనో, కుటుంబ సభ్యుల వలన కొన్ని అవంతరాలు, కొన్ని ఆటంకాలు మన జీవితాల్లో ఎదురైనప్పుడు మనం ఏమవుతుంటామంటే కృంగిపోతూ ఉంటాం. మనం అనుకుంటాం ఇక కృంగిపోయిన ఈ స్థితి నుండి, పడిపోయిన ఈ స్థితి నుండి మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు లేడు, మమ్మల్ని పైకి లేవనెత్తే వాళ్ళు లేడు, ఇక కృంగిపోయిన మా బ్రతుకు ఇంతేనేమో, మా జీవితాలు ఇంతేనేమో, మా పరిస్థితి ఇంతేనేమో, ఇంక మేము పైకి లేవడానికి అవకాశం లేదేమో అని మనం అనుకుంటూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అయితే దేవుని వాక్యములో భక్తుడైన దావీదు తన వ్యక్తిగత జీవిత అనుభవం ద్వారా తెలియపరుస్తున్న ఓ శ్రేష్టమైనటువంటి అనుభవం ఏంటి అంటే, కృంగిన వారందరినీ నిశ్చయముగా మనం ఆరాధించే దేవుడు ఓ దినాన పైకి లేవనెత్తుతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడదాం. హల్లెలూయా. నువ్వు పడిపోయావని బాధపడాల్సిన అవసరం లే, నువ్వు కృంగిపోయావని కృంగిపోవాల్సిన అవసరం లే. నన్ను పైకి లేవనెత్తేవారు లేరు అని నీవు దిగులు పడిపోతున్నావేమో, నీ పరిస్థితిని బట్టి, నీ స్థితిని బట్టి, నీ గతిని బట్టి, నీ జీవితాన్ని బట్టి ఇక నన్ను పైకి లేవనెత్తేవారు లేరేమో అని నీవు అనుకుంటున్నావు. కానీ నిన్ను లేవనెత్తడానికి జీవము కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం అంటాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైనా నిన్ను సృష్టించిన సృష్టికర్త, ఎవరైనా నిన్ను భరించేవాడు, ఎవరైనా నిన్ను పోషిస్తున్నవాడు, ఎవరైనా నిన్ను ఆదరిస్తున్నవాడు, ఎవరైనా కృంగిన నీ జీవితాన్ని, అనగారిపోయిన నీ జీవితాన్ని బలపరుస్తూ నీకెవరు తోడున్నా లేకపోయినా నేను నీతో కూడా ఉన్నానని సెలవిస్తున్న దేవుడైన దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కనుక కృంగిన వారి జీవితాల్లో, అనగారిపోయిన వారి జీవితాల్లో, వేసారిపోయినటువంటి వారి జీవితాల్లో, ఆశ లేనటువంటి వారి జీవితాల్లో, నిరాశ నిస్పృహల మధ్యలో కృంగిపోతున్నటువంటి వారి జీవితాలను లేవనెత్తుటకు సమర్థవంతుడైన దేవుడు మనం ఆరాధించే యేసు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యములు మనం గమనించినప్పుడు కీర్తనల గ్రంథం 11వ కీర్తన, కీర్తనల గ్రంథం 113వ కీర్తన, 113వ కీర్తన 3వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటాడు, దీనులను, దరిద్రులను పెంట కుప్పల మీద నుండి వారిని పైకి లేపే దేవుడిని నేను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరినంట? దీనులైన వారిని, దరిద్రులైనటువంటి వారిని, పాడైపోయిన స్థలములో ఉన్న వారిని, కృంగిపోయిన స్థలములో ఉన్న వారిని, బలహీనమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని నేను ఎవరిని అంటే వారిని పైకి లేవనెత్తే దేవుణ్ణి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో 11వ వచనంలో కూడా మనం చూస్తే, నేను వారిని ఎందుకొరకు లేవనెత్తబోతున్నానంటే కృంగిపోయిన జీవితాన్ని, దీనులైన వారి జీవితాన్ని, దరిద్రులైనపోయినటువంటి వారి జీవితాన్ని, పెంట కుప్పల మీద నుండి దీనులను నేను పైకి లేవనెత్తపోవడానికి కారణం ఏంటంటే వారికి క్షేమాన్ని కలుగు చేయడానికి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఒకవేళ క్షేమము లేక, ఆశీర్వాదము లేక, దీవెన లేక, ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనకు ప్రతిఫలం రాక, నిరాశ నిస్పృహల మధ్యలో నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం కృంగిపోతూ, నలిగిపోతూ, పాడైపోతూ ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని నీ వింటున్నావేమో, నీ జీవితాన్ని దేవుడు క్షేమానికి లేవనెత్తబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నీకు క్షేమం అనుగ్రహించడమే దేవుని ఉద్దేశం, నిన్ను క్షేమంగా ఉంచడమే దేవుని యొక్క తలంపు. నిన్ను అన్ని విధాలుగా క్షేమకరమైన దీవెన చేత, క్షేమకరమైన ఆలోచన చేత నా ప్రభువు నిన్ను నింపునుగాక. ఆమేన్. ఆయన ఎవరు అంటే నిన్ను క్షేమానికి లేవనెత్తడానికి ఆశిస్తున్నటువంటి దేవుడు. దేవుని వాక్యములు మనం గమనించినప్పుడు ఎంతో మంది వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో కృంగిపోయిన వేళల్లో, బలహీనమైపోయినటువంటి వేళల్లో, దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని ఏం చేశాడు అంటే లేవనెత్తి వారిని గణపరిచిన దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అందుకనే భక్తుడైన కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, కృంగిన వారిని, బలహీనమైపోయిన వారిని నీవు లేవనెత్తే దేవుడవయ్యా. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కొన్ని దృష్టాంతాలు దేవుని వాక్యములో నుండి నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలుసు, విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఎవరైనా
చెప్పాలి. ఎవరైనా? అబ్రహాము గారు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము జీవితాన్ని, విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి ప్రయాణం చేస్తూ ఉండగా ఎన్నో అభ్యంతరాలు, ఆటంకాలు వచ్చినాయి. తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. ఎవరిని పోగొట్టుకున్నాడు? ముందు తల్లి చనిపోయింది. దేవుని నమ్ముకొని విశ్వాస యాత్రలో ముందుకు నడుస్తూ ఉంటే తల్లిగారు చనిపోయారు. అయినా తన విశ్వాస యాత్రను ఆపలేదు. ఆటంకం ఎదురైంది. కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత తండ్రి చనిపోయాడు. అయినా తన యాత్రను ఆగిపోలేదు, ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కృంగిపోవాలి. వాస్తవానికి నేను కూడా మా అమ్మ చనిపోయినప్పుడు నేను కూడా అనుకున్నాను, ఇక నేను బ్రతకలేను. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే నేను సగమే బ్రతికున్నా, సగం బలం మా అమ్మతోనే పోయింది. ఇప్పుడు నేను అమ్మ గురించి చెప్పేటప్పుడు, తల్లుల గురించి ఆలోచన చేసేటప్పుడు, మీలాంటి తల్లులు ఎవరు నేను చూసేటప్పుడు, వాళ్ళని చూసినప్పుడు నాకు కూడా వెంటనే మా అమ్మ గుర్తుకొచ్చేస్తుంది. పైకి ఏడవలేను కనుక హృదయంలోనే అయ్యా ఏంటయ్యా ఈ పరిస్థితి నాకని నేను హృదయంలో దుఃఖపడని రోజు, వేదన పడని రోజు లేదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నా తల్లి చనిపోయినప్పుడే నేను కూడా పరిస్థితులను బట్టి కృంగిపోవాల్సింది. పరిస్థితులను బట్టి ఇంక మా వాళ్ళందరూ అనుకున్నారు ఇక వీడు పైకి లేగోలేడు. వాళ్ళ అమ్మతో అంత బాగా ఉంటారు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అన్నీ వాళ్ళ అమ్మకి చెప్తాడు, అన్నీ వాళ్ళ అమ్మ చెప్పిన మాట ప్రకారమే వింటాడు. కనుక వాళ్ళ అమ్మ చనిపోయింది కనుక వీడింకా కోలుకోలేరు అనుకున్నారు. అయితే జీవము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను లేవనెత్తి పైకి గణపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదరించాడు నన్ను. ఎవరు చూపలేని ప్రేమ, మనుషులు చూపలేని ప్రేమ, ఆదరించలేనటువంటి మనుషులు కష్టములో, నష్టములో ఎవరు తోడు నిలిచి ఉండలేదు. కానీ జీవము కలిగిన దేవుడు నా తల్లి చనిపోయిన సందర్భంలో సంఘ బిడ్డల ప్రార్థన, దైవజనుల ప్రార్థన, అనేక మంది ఆత్మీయుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి నన్ను క్షేమము కొరకు పైకి లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. డిస్టర్బ్ లేకుండా కొద్ది ముందు సరి కూర్చున్నా, కొద్ది ముందు జరిగాను. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని వాక్యములు మనం గమనించినప్పుడు అబ్రహాము తన యొక్క విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉండగా తల్లిని పోగొట్టుకున్నాడు, తండ్రిని పోగొట్టుకున్నాడు. కృంగిపోయిన పరిస్థితి, వాస్తవానికి ముందుకు నడవలేనటువంటి పరిస్థితి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పోగొట్టుకొని అప్పటి వరకు విగ్రహారాధకుడిగా ఉండి, అప్పటి వరకు బొమ్మలు చేస్తూ, బొమ్మలు అమ్ముతూ, బొమ్మల ద్వారా జీవనోపాధి కొనసాగిస్తున్న అబ్రహాము జీవితంలో నిజదేవుడని, సత్యదేవుడని, యథార్థవంతుడైన దేవుడని, ఆ దేవుని నమ్మి ముందుకు కొనసాగుతున్న శుభ సందర్భంలో తల్లిదండ్రులు చనిపోతే మనమైతే ముందుకు అడుగు తీసి అడుగు కూడా వేయలేము. కానీ అబ్రహాము దేవుని మాటకు లోబడి, దేవుని పిలుపుకు లోబడి, దేవుని వాగ్దానానికి లోబడి ఏమాత్రం వెనుకంచి వేయలేదు, ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇట్టి శాసనము సంతకం చేయబడిన ఎరిగి ముమ్మారు యెరూషలేము దేవాలయము తట్టు కిటికీలను తెరిచి యెరూషలేము వైపు చేతులెత్తి ప్రార్థించాడు. అపాయమని తెలుసు దానియేలుకి, అగ్నిగుండములో వేస్తారని తెలుసు. ఎవరికి? షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి ఆటంకం ఎదురవుతుందని తెలుసు, ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందని తెలుసు. అయినా కృంగిపోలేదు. ఎక్కడ? శాసనాన్ని బట్టి భయపడిపోలేదు, శాసనాన్ని బట్టి కృంగిపోక దేవుని కొరకు నిలబడ్డారు. వారి జీవితాల్లో సింహాల బోరులో నుండి దానియేలు బయటికి తీసుకొచ్చాడు దేవుడు. కొట్టగడ్డగా చెప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. షడ్రక్, మేషక్, అబేద్నెగోల జీవితాల్లో అగ్నిగుండములో పడవేస్తే నాలుగో వానికి తిరిగి వారిని పైకి సజీవుడుగా తీసుకొచ్చిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆస్తి పోయింది, అంతా నష్టపోయాడు. భార్య దూషించి ద్వేషించి వెళ్ళిపోయింది. 10 మంది పిల్లలు ఒకే దినాన చనిపోయారు. ప్రాణానికి ప్రాణంగా ఒకే మనసులో పడుకొని ఒకే కంచములో తిన్న స్నేహితులు విరోధులైపోయి, నువ్వేదో తప్పు చేస్తుంటావు, నువ్వు దేవుని ఎదుట కరెక్ట్గా లేవు, నువ్వు దేవుని ఎదుట కరెక్ట్గా ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు దూషించి వెళ్ళిపోయారు. తన రక్తాన్ని పీల్చుకొని తనలో పుట్టి తనలో పెరిగి అంత అయిపోయిన తర్వాత బయటికి వస్తున్న పురుగులను చేతిలో తీసుకొని యోబు గారు మాట్లాడుతున్నారు. నా భార్య దూషించి వెళ్ళిపోయినప్పుడు నాకు బాధ కలగలేదు, నా 10 మంది బిడ్డలు చనిపోయినప్పుడు నాకు బాధ కలగలేదు, నా యొక్క ఆస్తిమాస్తులు, ఎడ్లు, గొర్రెలు, మేకలు, పశువులు, ఒంటెలు, సిరి సంపదలు, పంట అంతా శత్రువులు దోచుకొని వెళ్ళిపోయినప్పుడు నాకు బాధ కలగలేదు. నా ప్రాణ స్నేహితులు నన్ను దూషించి వెళ్ళిపోయినప్పుడు నాకు బాధ కలగలేదు. ఇప్పుడు నేను బాధపడుతున్నాను దేనికో తెలుసా? నాలోనే పుట్టారు, నాలోనే నా రక్తాన్ని, నా చీమనే మీరు తిన్నారు, నాలోనే పుట్టి పెరిగి మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నారా అని ఆ పురుగులతో యోబు గారు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు నిన్ను చేయి విడిచినా
మనం ఆరాధించే దేవుడు ఎప్పుడు చేయి విడిచేవాడు కాదు. నీవు కృంగిపోవాల్సిన అవసరంలే, నువ్వు బలహీనపడిపోవాల్సిన అవసరంలే, నువ్వు బాధపడిపోవాల్సిన అవసరంలే. మనం ఆరాధించే దేవుడు చేతగానోడైతే మనం బాధపడాలి. మనం ఆరాధించే దేవుడికి ఏదైనా అసాధ్యమైంది ఉంటే నువ్వు బాధపడాలి. ఆయన ఎవరు అంటే అసాధ్యాన్ని సుసాధ్యపరచగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో కానీ, షడ్రక మెషక అబేద్నెగోల జీవితంలో కానీ, దానియేలు జీవితంలో కానీ, దేవుని కుమారుడైన దేవుని తట్టు తిరిగిన యోబు జీవితంలో కానీ మనం గమనించినప్పుడు అసాధ్యాలను దేవుడు ఏం చేశాడు? సుసాధ్యపరిచాడు. వాళ్ళు కృంగిపోతూ ఉంటే చూస్తా ఊరకనే లేడు దేవుడు. వారిని లేవనెత్తడానికి, అపాయముల నుండి వారిని తప్పించడానికి, వారి పక్షంగా ధైర్యపరిచి, వారు ప్రభు పైన ఉంచిన విశ్వాసాన్ని బట్టి, వారి ప్రభు పైన ఉంచిన నమ్మకాన్ని బట్టి వారిని దేవుడు పైకి లేవనెత్తి గణపరిచి చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ దైవజనుడు ఉన్నాడు దేవుని వాక్యములో. అతని కుటుంబం దేవుని కొరకు ఎంతో బలంగా పనిచేసి, అతని కుటుంబం దేవుని కొరకు పోరాటము చేసి, దేవుని పాద సన్నిధిలో విశ్వాస యాత్రను కొనసాగించుకొని ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో సడన్గా దైవ సేవకుని దేవుడు పిలిచాడు. నేను నా భార్యకు ఒకటే మాట చెప్తాను ఎప్పుడు, నేను కొన్ని పరిస్థితులు బట్టి అనకూడదు, వాస్తవానికి కొన్ని పరిస్థితులు బట్టి నేనేమంటానంటే, మా అమ్మ చనిపోకుండా నన్ను తీసుకెళ్ళిపోయినా బాగుండేది ప్రభువా అనుకుంటాను. కొన్ని పరిస్థితులు నా జీవితంలో ఎదురైనప్పుడు ఆమెను తీసుకెళ్ళిపోయి, ఆమె ఉంటే ఎంత అండగుండేది కుటుంబానికి, ఆమెను తీసుకెళ్ళిపోతే నన్ను తీసుకెళ్ళిపోతే పోయేది కదా ప్రభు అంటాను. ఆమె అయితే పరిపూర్ణమైన సిద్ధపాటుతో మారు మనసు రక్షణ అనుభవం పొంది చనిపోయే ముందు రోజు కూడా బాప్తిసం మరి బల్లారాధనలో చేయి వేసి ప్రభువు పిలుపు మేరకు సంపూర్ణమైన సిద్ధపాటుతో నన్ను తీసుకెళ్ళమని 10 రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని పిలుపు మేరకు దేవుని సన్నిధికి చేర్చబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ఈ మాట. ఎందుకనకంటే ఎన్నిసార్లు ఏడిస్తే, చాలామంది అంటారు నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళు కనపడతారయ్యా. ఈ రోజుకి ప్రేమ ఉన్నా, ఈ రోజుకి ఏడుస్తూ ఉన్నా, ఏ రోజు ఎవరికి మా అమ్మ ఇంతవరకు కనబడలేదు అంటే దానికి కారణం ఏంటంటే, నేను నమ్ముతున్నాను దేవుని దగ్గర ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంపూర్ణమైన సిద్ధపాటుతో వెళ్ళిపోయింది కనుక కొన్నిసార్లు నా భార్య దగ్గర, మరి పిల్లల దగ్గర, నా కుటుంబ సభ్యుల దగ్గర మాట్లాడుతూ, నాకు ఈ బాధలన్నీ ఎందుకు వచ్చినాయి, ఆమెని తీసుకోకుండా నన్ను తీసుకుంటే బాగుండదు కదా ప్రభు అంటే, మా పాస్టర్ గారు అంటారు, నువ్వు వెళ్ళిపోతే మా అందరి పరిస్థితి ఏంటంటే, అట్లాంటి పరిస్థితుల్లో మాట్లాడకున్నటువంటి మాట నేను మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు సంభాషణ జరిగినాక నేను చెప్తాను, అమ్మాయి నేను లేకపోయినా, ఒకవేళ నన్ను దేవుడు పిలిచి తీసుకెళ్ళిపోయినా, నేను ఒకటి ఛాలెంజ్గా నీకు చెప్తున్నాను. ఏంటో తెలుసా? నీతిమంతుల బిడ్డలు విడవబట్టం కానీ, వారి బిడ్డలు భిక్షమెత్తడం కానీ నేను చూచి ఉండలేదన్నాడు దావీదు. ఒకవేళ నేను లేకపోయినా ఇప్పుడు నేను చేసిన సేవ ప్రతిఫలం ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు, నీ పిల్లల తరములు అనుభవిస్తారని చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ దాకా రానియుడు దేవుడు. అయితే కొన్నిసార్లు నా భార్యను ధైర్యపరచడానికి, కుటుంబ సభ్యులను ధైర్యపరచడానికి నేను చెప్తానంటే, ఒకవేళ నేను వెళ్ళిపోయినా నా దేవుడు నా పోస్టును తీసుకొని, నా భర్తీని తీసుకొని, నాకున్న ఖాళీ స్థలాన్ని తీసుకొని దేవుడు ఏం చేస్తారంటే మిమ్మల్ని పోషించుటకు ఆయన సమర్థవంతుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భర్త గారు చనిపోయారు, 2 మగపిల్లలు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు ఆ తల్లికి. అప్పుల వాళ్ళు వచ్చి నీ పిల్లలను పంపించేసాయి అని అడుగుతుంటే, అప్పులోళ్ళు ఇంటి మీదకి వస్తే ఎంత కృంగిపోతాం, అప్పులోళ్ళు ఇంటి మీదకి వస్తే విమర్శ చేస్తా మాట్లాడుతుంటే ఎంత బాధ, ఎంత వేదన, ఎంత కృంగిపోయే మనసు వస్తుంది. కృంగిపోతూ ఏడుస్తుంది, అయ్యా నా భర్త చనిపోయాడు, ఇప్పుడు నాకున్నటువంటి 2 మగపిల్లలు నాకు ఆధారం అయ్యా, ఇప్పుడు ఆ పిల్లలు కూడా తీసుకెళ్ళిపోతే నా బ్రతుకేం కావాలి, నేను విధవరాలుగా ఎలా బ్రతకాలి, నా యజమానుడు చనిపోయినా నా పిల్లలు ఉన్నారనే ధైర్యంతో నేను ఇప్పుడు బ్రతుకుతున్నాను, వాళ్ళు కూడా మీరు తీసుకెళ్ళిపోతే మరి నా పరిస్థితి ఏంటయ్యా అని కృంగిపోతున్న సమయంలో ఆమె చేస్తున్న ఒక శ్రేష్టమైన పని ఏంటి అంటే, దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి దేవుని పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, దేవుని దైవజనుడైనటువంటి ఏలియా దగ్గరికి వెళ్ళి మనవి చేస్తూ ఉండగా, ఏలియా గారితో మరి ఏలియా ఏం చెప్పాడంటే, అమ్మా నాతో నీకేం పని, నా దగ్గరికి ఎందుకు వచ్చావు, ఏంటమ్మా నీ అవసరం, ఈ తిరిగి తగ్గులేమ్మా, నా దగ్గరకు నువ్వు ఎందుకు వచ్చావు, నీ అవసరం ఏంటి అంటే దైవజనుడితో చెప్పేదయ్యా, నా ఏలిన వాడైనటువంటి దైవజనుడు నీకు శిష్యుడిగా ఉన్నాడయ్యా, నీ దగ్గర సేవ చేశాడయ్యా, నీ దగ్గర బలమంగా సేవ చేశాడయ్యా, అతడు చనిపోయాడు, ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చి నా పిల్లలు తీసుకెళ్ళిపోతారంటున్నారు, ఇప్పుడు నా పరిస్థితి ఏమి అర్థం కాల, కృంగిపోయి నేను ఉన్నానని దైవజనుడితో చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా చేసింది.
దైవజనుడి మాట ప్రకారంగా చేయడం వల్ల ఆమె అప్పులు తీర్చబడ్డాయి. ఆమె పరిస్థితి కృంగిన ఆమె జీవితాన్ని దైవజనుడి మాట ద్వారా ప్రభువు లేవనెత్తారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు స్తుతిద్దాం. హల్లెలూయా. దైవజనుడు మీకు ఏది చెప్పినా మీ క్షేమం కొరకే చెప్తారు. అర్థమైందా? మిమ్మల్ని తిట్టాలనో లేకపోతే ఆడిపోసుకోవాలనో ఏ సేవకులకు ఉండదో. మీలో ఉన్న కొన్ని బలహీనతలు సరిచేయడానికి దైవ సేవకులు ముఖాముఖిగా రూఢిగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని ఆత్మ నడిపింపును బట్టి, దేవుని ప్రేరేపణ బట్టి దైవజనుడు మీతో మాట్లాడుతున్న మాటలు మీరు ఏం చేయకూడదంటే అవి వేరుగా తీసుకోకూడదు. అవి అర్థవంతంగా మీ జీవితాలకు ఫలింపులోకి వచ్చేటట్లుగా తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు దైవజనుడు మరి భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, కృంగిపోయిన వారిని ఆయన ఎవరంట? లేవనెత్తే దేవుడు. చెప్పండి, ఏ దేవుడు అంట ఆయన? కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృంగిపోయిన మన జీవితాన్ని లేవనెత్తే దేవుడు అని దేవుని వాక్యంలో మనం చూసాం. రండి దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 42వ కీర్తన 5వ వచనం, అలాగే 11వ వచనం. 42వ కీర్తన 5వ వచనం, 11వ వచనం. 42వ కీర్తన 5వ వచనం, 11వ వచనం. ఒక్కళ్ళు చదవండి, డిస్టర్బ్ లేకుండా. ఒక్కళ్ళు గట్టిగా చదువు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ కూడా కోరా కుమారులు రాస్తూ వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? నా ప్రాణమా నాలో నీవెందుకు కృంగిపోయావు? నా ప్రాణమా నాలో నీవు కోరా కుమారులు కూడా అంటున్నాడు, నా ప్రాణమా నాలో నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. కృంగిపోవాల్సిన అవసరం ఏముంటే? మనము కృంగిపోవడం వల్ల మనుషులు ఎవడైనా మనల్ని లేవనెత్తుతాడా? మనం కృంగిపోవడం వల్ల పుండు మేర కారం జరిగినట్లుగా, మూలిగెనకపోయిన తాటికాయ పడినట్లుగా కొంతమంది ఏడుస్తుంటే, దుఃఖపడుతుంటే, కృంగిపోతుంటే ఇంకా కృంగదీసే వాళ్ళు ఉన్నారు మనుషులు. కానీ వారిని పైకి లేవనెత్తి ఆదరించి బలపరిచి గణపరిచేవాడు నా ప్రభువు తప్ప ఎవరు లేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఒక్కడే మనల్ని గణపరిచేవాడు. అందుకని మన ప్రాణంతో మనం ఏం చెప్పుకోవాలంటే, ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, వీటిని చెప్పి ముగిస్తాను. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏం చెప్తున్నాడు భక్తుడు అంటే, నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు. ఒక ఆపద ఎదురైనప్పుడు, ఒక కన్నీరు ఎదురైనప్పుడు, ఒక కష్టం ఎదురైనప్పుడు మన ప్రాణంతో మనం ఏం చెప్పుకోవాలంటే, కృంగిపోవద్దు అని చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? కృంగిపోవాక. రెండో మాట, తొందరపడొద్దు. ఏమవుద్దంట? తొందరపడవాక. మూడవ మాట, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు. ఎవరి యందంట? దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు. యోబు ఏమన్నాడు? సుఖము మనం అనుభవించాం కనుక ఇప్పుడు కష్టం కూడా ఎవరు అనుభవించాలా? చెప్పరేమ్మా, కష్టం ఎవరు అనుభవించాలి? సుఖాలన్నీ మనకేమో, కష్టాలేమో జనానికా? కాదు. సుఖము మనం అనుభవించాం, ఇప్పుడు కష్టము కూడా ఎవరు అనుభవించాలి? మనమే అనుభవించాలి. కనుక ఇంకను నా ప్రాణమా నీవు కృంగిపోవద్దు, నీవు తొందరపడద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. రక్షణకర్త అయిన దేవుడు ఆయన. ఎవరంట ఆయన? నిన్ను రక్షించేవాడు, నిన్ను కృంగిపోతుంటే లేవనెత్తేవాడు. నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే పాడైపోతావు, పతనమైపోతావురా. అలా గుండబాకురా అని దేవుడు నీ తొందరపాటు నిర్ణయాల్ని బలహీనపరిచి, కాదు కొద్దిగా ఆలోచించు, కొద్దిగా నిదానంగా ఆలోచించే కానీ నీ తొందరపాటు నిర్ణయాలను మార్చే దేవుడు ఆయన. ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండు. నువ్వేం చేయాలి అంటే, ఎంత జరిగినను నువ్వేం చేయాలంటే, ఆయనను స్తుతించు నా ప్రాణమా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఏం చేయాలంట? స్తుతించాలి. కృంగిపోకూడదు. లేవనెత్తే దేవుడు మనకున్నాడనే విశ్వాసంతో బ్రతకాలి. తొందరపడకూడదు దేనికి.
ఖచ్చితంగా తొందరపాటు నిర్ణయాలు ఏం చేస్తాయంటే జీవితాన్ని పతనం చేస్తాయి. తొందరపాటు నిర్ణయాలు కుటుంబాలు చెల్లాచెదురు చేస్తాయి. తొందరపాటు నిర్ణయాలు మన జీవితాల్లో క్షేమాన్ని కలుగు చేయలేవవి. కనుక ఏ విషయంలో కూడా ఏం చేయకూడదు అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మెరిసేదంతా బంగారం కాదు, మెరిసేదంతా బంగారం కాదు. అంతా మనోళ్లే, మందే, మన మేలు కోరేవాళ్ళే అనుకోవాకండి. అంతా మనోళ్ళే అనుకున్న వాళ్ళు నిన్ను ముంచేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళే నిన్ను గురించి చండాలంగా బయట చెప్తా ఉంటారు. నా వాళ్ళేనండి, మా వాళ్ళేనండి మనం చెప్పుకుంటామే, వీళ్ళే మనల్ని బయట అండేసేది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని నేనేమంటానంటే అంతా నాదే, అంతా నా వాళ్ళు అనుకోబాక, దేవునిపై ఉంచిన విశ్వాసాన్ని కోల్పోబాక, తొందరపడిపోబాక. నీవు దేవుని యందు ఏం చేయాలంటే నిరీక్షణ మాత్రమే ఉంచు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి నిరీక్షణ నీవు కలిగి ఉంటే నీ జీవితంలో ప్రభు ఏం చేస్తాడో ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు భక్తుల జీవితాల్లో కృంగిపోకుండా వారిని లేవనెత్తాడు దేవుడు. వారిని ఉద్ధరించాడు, వారిని బలపరిచాడు, వారి పరిస్థితులను బాగు చేశాడు, వారి కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చాడు, వారి పరిస్థితులన్నిటినీ, స్థితిగతులన్నిటినీ, ఆయాసకరమైన పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపించాడు, నడిపించాడు, రక్షించాడు, పోషించాడు. అన్ని విధాలుగా దేవుడు వారికి కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు నిశ్చయముగా నిశ్చయముగా నీవు కృంగిపోకుండా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే రక్షణకర్త అయిన దేవుడు ఈ రోజు కాకపోయినా మరొక రోజు అయినా దేవుడు నన్ను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. నా సంగతే చెప్తా. ఒకప్పుడు తినడానికి లేదు నాకు, ఈరోజు సమృద్ధికరమైన ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకనాడు ఒంటి పైన ఒక బట్ట, బండ పైన ఒక బట్ట, ఒంటి పైన ఒకటి, ఉతికేది ఒక జత, 2 జతల బట్టలే. ఇప్పుడు నేను లెక్క పెట్టుకుంటే ఇంకా కుట్టించాల్సినవి 15-20 జతలు ఉన్నాయి బీరువాలో. దేవునికి మహిమ కలుగును గాక. 1000 రూపాయలు అంటే కుట్టుకుని, ఓ నాయన దేవునికి స్తోత్రం, 1000 రూపాయలు కుట్టుకులు పెట్టి నేనే ఆడ కుట్టించేదని రెడీమేడ్ 1200 అయితే రెడీమేడ్ కొద్దిగా నాకు సెట్ అవుతాయి కాబట్టి రెడీమేడ్ డ్రెస్సులు తీసుకుందామని, ఎవరికో కూడా సేవకులు వచ్చినప్పుడు ఇచ్చేయొచ్చునని వాటిని అట్లా పెట్టా. కొన్నేమో నచ్చనివి డైలీ వేసుకోవడానికి, ప్రతిరోజు ప్రార్థనలు ఉంటాయిగా, అందుకని కలర్ ప్యాంట్లు కావాలి కాబట్టి కొన్ని ప్యాంట్లు కొన్ని షర్ట్లు కుట్టించుకుందామని ఆశతో పక్కన పెట్టాను. కొన్నేమో సెట్లుగా ఉన్నాయి, ఎవరన్నా పాస్టర్ గారులు వచ్చినప్పుడు, గృహ దర్శనాలకు వచ్చినప్పుడు ప్రేరేపణ కొడుతూ వాళ్ళకి ఇచ్చేయొచ్చునని అట్లా పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ఒకప్పుడు కట్టుకోవడానికి లేని నా జీవితంలో ఇప్పుడు సమృద్ధికరమైనటువంటి బట్టలు కట్టుకునే దేవుడు కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడు భయంకరమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు నా స్థితిని అంతటి దేవుడు ఏం చేశాడు? మార్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్లని కష్టాలు లేవని నేను అన్నో, అట్లని అప్పుల బాధలు లేవని నేను అన్నో, అట్లని ఆర్థికంగా వెల్ సెటిల్ అని నేను అన్నో, అన్ని విధాలుగా కొంచెం 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 ఆటంకాలు ఉన్నాయి. ఉన్న నా నిరీక్షణ ఏంటంటే ఈ రోజు కాకపోయినా దేవుడు వీటన్నిటిని, ఆహారం లేనప్పుడు సమృద్ధి అట్టించాడో, ఇల్లు లేనప్పుడు దేవుడు ఇల్లు అట్టించాడో, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాన్ని దేవుడు అట్టించాడో, ఒకప్పుడు నెమ్మది శాంతి సమాధానం లేని నా జీవితాన్ని నా దేవుడు దర్శించి నెమ్మదినిచ్చి అనేకులకు ఆశీర్వాదకరమైన కుమారుడుగా నన్ను ఎలాగో మార్చాడో, ఈ పరిస్థితులన్నిటిని కూడా నా నిరీక్షణ ఏంటంటే ఒకానొక దినాన్ని ఈ పరిస్థితులను నా దేవుడు మార్చగలడని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నా వ్యక్తిగత జీవిత అనుభవాన్ని బట్టి నీకేం చెప్పగలంటే, నువ్వు కృంగిపోవాక, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాక, దేవుని పైన నిరీక్షణ ఉంచు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరేం చేయకూడదు? దుఃఖపడబాకండి. అన్యులకు నిరీక్షణ ఉన్నదండి, మనకు నిరీక్షణ ఉంది. ఏముందంట? మనకు నిరీక్షణ ఉంది. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు, కోయవు, పంటను కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా అన్నాడు భక్తుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను పోషించలేడా? ఆకాశ పక్షులకు సమృద్ధికరమైన ఆహారాన్ని ఇస్తున్న దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో సమృద్ధికరమైన దీవెనను దేవుడు అనుగ్రహించలేడా? అనుగ్రహించగలడు. అయితే నువ్వేం చేయాలంటే కృంగిపోవద్దు, దేవుని పైన నిరీక్షణ ఉంచు. రక్షణకర్త అయిన దేవుడు ఈ రోజు కాకపోయినా రేపైనా ఓ బలమైన కార్యాన్ని నా జీవితంలో చేస్తాడని నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తాన్ని దేవుడు ఏం చేస్తాడు? సాధ్య. నమ్మకమే లేదనుకో, నీ జీవితాలు అన్ని అసాధ్యాలే కానీ సాధ్యాలు ఒక్కడు కూడా ఉండదు. నమ్మాలి ప్రభువుని, విశ్వసించాలి, ధైర్యంగా ఉండాలి ప్రభువుని. వాస్తవమే, కొన్ని పరిస్థితులు కొంతమంది సహోదరులు, కొంతమంది తల్లులు, కొంతమంది సహోదరులు నాతో మాట్లాడితే ఏమంటారంటే, మా బాధలు చెప్పుకునే కాదులే పాస్టర్ గారు,
మా పరిస్థితులు చెప్పుకునే కాదులే పాస్టర్ గారు, పైకి ఒకలాగా లోనొకలాగా, ఇక మా బాధలో వర్ణనాతీతులే పాస్టర్ గారు, మీకు చెప్పిన అర్థం కావు పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. నేను పైనుండే రాలా, నేను కూడా మీలాగే వచ్చా. మీలాగే మీకు ఒక దెబ్బే, అవునా? మాకేమో గోడ దెబ్బ, మాకే చెంప దెబ్బ కూడా మాకే. మీది ఒక లెక్కే, దేవునికి స్తోత్రం. మాకు ఎన్ని లెక్కలో చెప్పరే? మక్కాయి చెప్తుంది 2 లెక్కలు అంట మాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక లెక్కే మీరు చెప్పేది. మీ వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం లెక్కే మీరు చెప్పాలా. ఇప్పుడు నేనైతే నా వ్యక్తిగత జీవితం లెక్క చెప్పాలి, కుటుంబ జీవితాల గురించి లెక్క చెప్పాలి, సంఘాన్ని గురించి కూడా దేవునికి లెక్క చెప్పాలి. 3 లెక్కలు మాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే దీవెనలు కూడా మాకు కూడా ఎన్ని దీవెనలు? 2 దీవెనలే. 2 అంతలైన ఆశీర్వాదం ఇస్తాడు, 2 అంతలైన తీర్పులో కూడా నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, ప్రభు ఆ తీర్పులో నిలబడాలి అంటే, తీర్పులోకి నేను రాకూడదు అంటే, మేలు పునరుద్ధారంలోకి నేను వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నేనేమవ్వకూడదు? బలహీనమైపోకూడదయ్యా, కృంగిపోకూడదయ్యా, బాధపడకూడదయ్యా. ఎలాంటి పరిస్థితులు నా జీవితంలో వచ్చినా అయ్యా నీవు నన్ను లేవనెత్తు అని ప్రభువుని అడుగుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు నేను విశ్వాసిగా రక్షించబడిన తర్వాత సాతాను చేత శోధించబడి నాకేమో సేవ చేయాలని, మా ఇంట్లో వాళ్ళు పని చేయాలని, ఆ పని చేయడం నాకు ఇష్టం లేక సేవ చేయాలనే ఆశతో ఆ దేవుని పాద సన్నిధిలో కనిపెడుతుంటే సాతానుడు చాలాసార్లు శోధించి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో నేను దరిదాపుగా 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను. ఎన్నిసార్లు? ఒకసారి 2 సార్లు కాదు, 3 సార్లు. ట్రైన్ కింద పడడానికి ఒకసారి వెళ్ళాను, సముద్రంలో పడడానికి ఒకసారి వెళ్ళాను, కాలంలో పడిపోవడానికి ఒకసారి వెళ్ళాను. ఇక అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లు జరిగే పరిస్థితుల నుండి కూడా దేవుడు నన్ను విమోచించాడు. ఆ రోజు ఎప్పుడో సూసైడ్ చేసుకుని విశ్వాసిగా ఉన్నప్పుడు చనిపోతే ఇన్ని సంవత్సరాల సేవకుడిగా మీ మధ్యలో ఉండేవాడిని కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దేవుడు కృంగిపోనివన్నటువంటి దేవుడు, నన్ను లేవనెత్తే దేవుడు, బలపరిచే దేవుడు, ఆత్మహత్య చేసుకొని సావుబాకరా నాయనా, నీ కొరకే బలమైన పని నేను ఉంచానని నా దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అపాయాలన్నిటిలో నుండి నన్ను తప్పించి కృంగిపోయిన నా జీవితాన్ని ధనికి దేవుడు చేర్చాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కనుక ఓ దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు ఏం చెప్పగలనంటే, నీవు కృంగిపోవద్దు, నీవు ధైర్యముగా ఉండు, నీవు అధైర్యపరచబడొద్దు, నీవు బలహీన పడిపోవద్దు, నిరీక్షణ కలిగి ఉండు, దేవుని పైన విశ్వాసాన్ని కలిగి ఉండు. కలిగి ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తారంటే అన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపాయం రాకుండా, కన్నీటి పరిస్థితులు రాకుండా, కృంగిపోకుండా దేవుని బట్టి నీవు ధైర్యపరచబడితే ప్రభు నీకేం చేస్తాడు అంటే ఒక మాట చెప్తాను. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 3వ వచనం చదువుతారు. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు కృంగిపోకపోతే దేవుడు నీకు చేస్తున్న మేలేంటి అంటే, పాతాళములో నీవు పడిపోకుండా, గోతిలో నీవు దిగిపోకుండా నీ ప్రాణాన్ని దేవుడు బ్రతికించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 103వ కీర్తన అంటాడు, సమాధిలో నుండి నా ప్రాణమును నీవు విమోచించి ఉన్నావు అంటాడు. ఎక్కడి నుంచి అంట? సమాధిలో నుండి. ఇక్కడ మహాబ్రతికితే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? అధిక బలం ఉన్న ఎడల 70 లేక 80 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు అనిపించుకొని మనసులేమో తిట్టుకుంటా, పైకి మాత్రం ఓ ఎమ్మో ఓ నాయనో అంటారు కదే, హృదయంలో మాత్రం సరైన ప్రేమతో పరిచయం 4 రోజులు చూస్తారు, 5 రోజులు చూస్తారు, 1 నెల రోజులు మనసాన్ని పడితే ఇక చూసే పనిలే, దేవునికి స్తోత్రం, సావకూడదా అని ముఖం మీదే అనేవాడు చాలా మంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటాను దైవజనుడిగా, అంత ఆయుష్ మనకు అక్కర్లా. జీవము కలిగినటువంటి దేవుడు ఎప్పుడు దాకా మనం ఉంచాలని ఆయన చిత్తమో, పొడిపించుకోకుండా, తిట్టించుకోకుండా, వాళ్ళ చేత వీళ్ళ చేత అనిపించుకోకుండా సరదాగా దేవుని కొరకు సిద్ధపడి, అయ్యా నేను పరిపూర్ణంగా సిద్ధపడిపోయాను, నన్ను తీసుకెళ్ళి అంటే తీసేసుకుంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అంటే ఆయన పుట్టినప్పుడే మన పుట్టుక రాశాడు, మన మరణాన్ని కూడా దేవుడు రాశాడు. తొందరపాటు నిర్ణయం వల్ల నేను 3 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేస్తే 3 సార్లు సచ్చానా? సావలా. ఎందుకని? నా చాప్టర్లో మరణాన్ని ఒక డేట్ నిర్ణయించాడు దేవుడు.
ఆ డేట్ వరకు భూమి మీద ఎన్ని ప్రయత్నాలు సావటానికి చేసినా సావనీయలేదు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని పరిస్థితులు కృంగదీయడానికి ప్రయత్నం చేసిన దేవుడు నన్ను కృంగిపోకుండా ఆయన లేవనెత్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఓ దైవజనుడిగా నేను ఏం చెప్తున్నానంటే, కృంగిపోతున్న నీ జీవితాన్ని ఆయన ఎవరు అంటే లేవనెత్తే దేవుడు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. నువ్వే పరిస్థితుల్లో కృంగిపోయావు నాకు తెలియదు, కానీ దేవుని సేవకునిగా దేవుని దైవజనుడిగా నిన్ను బలపరుస్తూ మాట్లాడుతున్న నీ మాట, కృంగిన నీ జీవితాన్ని ఖచ్చితంగా ఆయన పైకి లేవనెత్తడం ఆయన చిత్తమై ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో బలహీన పడిపోతున్నావో, ఏ విషయంలో అయ్యా ఇక నేను ఇంతేనా, నేను పైకి లేవనెత్తబడలేనా అని నీవు అనుకుంటున్నావేమో, నా జీవిత అనుభవాన్ని బట్టి చెప్పగలను. నీవెక్కడ పడిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ బలహీనంగా నిన్ను మాట్లాడారో, ఎక్కడ నిన్ను దూషించి మాట్లాడారో, ఎక్కడ సూటిపోటి మాటలతో నీ హృదయాన్ని గాయపరిచారో, ఛాలెంజ్ గా చెప్పగలరు, అదే స్థలములో నా దేవుడు నీ తలలు పైకెత్తబోతున్నాడు. కొట్టుగడ్డకి చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాటకు అర్థం అదే. ఆ మాట ఏంటి అంటే, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ నిశ్చయముగా పైకి లేవనెత్తి చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరే మనం మాట్లాడేది వీడినేనా, మనం చూసింది వీడినేనా? ఒకప్పుడు వీడి పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడేంది ఇంత స్థాయిలోకి వెళ్ళిపోయాడనే రీతిలో ప్రభువు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట నీవు నమ్మితే ఆయన మహిమేంటో నీ జీవితంలో ఈ దినము నుండి ప్రారంభం చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దైవజనుడిగా నేను ఏం చెప్తున్నానంటే, కృంగిపోకండి, తొందరపాటు పడబాకండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన నీ రక్షణకర్త అయిన దేవుడు. మార్పు లేదనో, మారు మనసు లేదనో, ఆర్థికంగా ఉన్నావనో, లేకపోతే కృంగిపోయిన పరిస్థితుల్లో, ఈ పరిస్థితుల్లో నీవు ఉన్నావని నీవు కృంగిపోవాల్సిన అవసరంలా, ఖచ్చితంగా ఈ రోజు కాకపోయిన ఏదో ఒక రోజున దేవుడు ఏం చేస్తారంటే నీ స్థితిని ఖచ్చితంగా మార్చగలడు. ఆయన నీ స్థితిని మారుస్తాడు, గతిని మారుస్తాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా పాతాళ వశములో నీవు పడిపోకుండా, నరకములోకి నీవు వెళ్ళిపోకుండా నీ ప్రాణాన్ని దేవుడు భద్రపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా నీ ప్రాణము కృంగిపోకుండా ఈ లోకములో ఉండగా నీవు భద్రపరచబడాలి అంటే, పరలోకానికి వెళ్ళిపోయినా నరకములోకి వెళ్ళిపోకుండా నువ్వు భద్రపరచబడాలంటే రక్షణకర్త అయిన దేవుని దగ్గరకు రా. ఎవరి దగ్గర రావాలి? రక్షణకర్త అయిన దేవుని దగ్గరికి రా. యేసే మార్గం, యేసే సత్యము, యేసే వస్తాడు. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు నిజంగా నీకు ఒక నిరీక్షణ ఉండాలి. ఏంటో తెలుసా? నేను రక్షించబడ్డాను, నేను ప్రభు కుమార్తె, నేను ప్రభు కుమారుణ్ణి. ఈ రోజు కాకపోయిన దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నన్ను పైకి లేవనెత్తుతాడు. నన్ను లేవనెత్తాడు. ఇదే స్థలంలో ఎన్ని మాటలు పడ్డాను, ఇదే స్థలంలో ఎంతమంది దూషించారు, ఇదే స్థలంలో ఎంత అవమానపరచబడ్డాను. దేవునికి స్తోత్రం. మరలా తిరిగి ఇదే స్థలంలో ప్రభు నిలబెట్టి నన్ను గణపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నా జీవిత అనుభవాన్ని బట్టి చెప్పగలను, ఎక్కడ నీవు పడిపోయావో, ఎక్కడ నీవు బలహీనపడ్డావో, ఎక్కడ నీవు కృంగిపోదు, వేరొక స్థలంలోకి తీసుకెళ్ళి నిన్ను గణపరచడో. నీవెక్కడ పడిపోయావో, ఎక్కడ కృంగిపోయే జీవితం నీకుందో, అక్కడే దేవుడు నిన్ను తిరిగి నిలబెట్టి గణపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే నువ్వు చేయాల్సిన పని, రక్షణకర్త అయిన దేవునికి దూరంగా ఉన్నావా? రక్షణకర్త అయిన దేవుని నువ్వు నమ్ముకున్నావా? నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ప్రభువుని నమ్ముకుంటే నిత్య రాజ్యంలో నీవు ఉంటావు. ఈ లోకపరంగా నీకు ఏ ఆశీర్వాదం లేకపోవచ్చు. ధనవంతుడైన లాజరుకి ఏ ఐశ్వర్యం ఉందండి? ధనవంతుడైనటువంటి ఆ ధనవంతుడికి లాజరుకి మధ్య తేడాలో లాజరేమైన ఐశ్వర్యాన్ని అనుభవించాడంటే ఏమి లేదు. బల్ల మీద నుండి జారి పడుతున్నటువంటి రొట్టె ముక్కలు గోడవతలేస్తే కుక్కలతో పాటు వాటిని తిన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయినా ధనవంతుడేమో నిత్య నరకాగ్నిలో కాలిపోతూ యాతన పడుతున్నాడు. పేదవాడైనటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకునే కృపను దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక యేసునందుకు రండి, యేసుని నమ్ముకోండి, ప్రభు చేత రక్షణ అనుభవంలోకి రండి, నమ్మండి, బాప్తిసం పొందండి, ప్రభు కుమారులుగా కుమార్తెలుగా మార్చబడి నిత్య రాజ్యపు వారసులుగా మీరు మార్చబడాలని ప్రభు సేవకులుగా మనవి చేస్తూ
ధైర్యపరుస్తూ చెప్తున్నటువంటి మాట, కృంగిపోవద్దు, దేవుడు ఒక దినాన ఖచ్చితంగా మిమ్మల్ని లేవనెత్తుతాడు. తల్ల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీ కొందనాలు, చదవని లేఖములోని కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నీవే అని నాతో మాతో మీరు ముచ్చరించి నీ వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని మా అందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఫలింపులోకి తీసుకుందామని కృప చూపించి నీ కార్యాలు జరిగించమని, మేలు చేతను, ఆశీర్వాదం చేతను, కృప చేతను మమ్మల్ని వెళ్ళి బలపరిచి నీ అందు నిరీక్షణ కలిగి మేము ముందుకు సాగడానికి అట్టి కృపను సహాయకులు మీరు అందరిచమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్.